Hope is a mistake. If you can't fix what's broken, you'll go insane. లైఫ్లో చాలాసార్లు కింద పడ్డాను. పడిన ప్రతిసారి లేచాను. కానీ ఈసారి మాత్రం లేలేకపోతున్నాను. దానికి కారణం ఒక అమ్మాయి. తన పేరు అనన్య. ఎక్కడ బాబు? Hey, hi. హాయ్. A small surprise. ఓ వాట్? Hey Anu, get ready. Dilip is waiting outside. Yeah, 2 minutes. Okay, fine. Acha Dilip, we are coming in 2 minutes. Hi, this is Varun. Hi. This is Bon. Hi. Hey. Guys, this is Ananya. Hello. Hi. 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 The first look of yours. నేను ఎప్పటికీ మర్చిపోలేను అనన్య. లైఫ్లో మొదటిసారి నా ఐఫోన్ ఛార్జింగ్ ఒక అమ్మాయితో మాట్లాడడం వల్ల అయిపోయింది. చూడరా ఎవరితో చాట్ చేస్తున్నాడు వీడు పొద్దున్న నుంచి. రే 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 చూడరా పోవే. ఎవరితో చాట్ చేస్తున్నావు? అబ్బా పొద్దున్నుంచి ఎవరితో పాటు చాట్ చేస్తున్నావు? ప్రశాంతంగా పడుకొని ఇవ్వట్లేదు రా బాబు.
పెట్టాడు వీడు. దేవుడా, అప్పుడు టైం అయిపోతుంది రే. ఎప్పుడూ అందరి మీద అరుస్తూ ఉండే అర్ణబ్ గోస్వామి కూడా నీ మాటలు వింటే ఆపకుండా నవ్వుతాను. ఏదో మ్యాజిక్ ఉంది నీ వాయిస్లో. నీతో నడవడం మాటల్లో చెప్పలేను. ఇట్ వాస్ లైక్ వాకింగ్ ఆన్ ద రోడ్స్ ఆఫ్ హెవెన్ విత్ ఎన్ ఏంజెల్. నీతో గడిపిన ప్రతి క్షణం నేను ఎప్పటికీ మర్చిపోలేనాను. హాయ్, ఏంటి ఇంటికేనా? అవును. డ్రాప్ చేయనా? యా ఓకే. 17th March. ఇట్ వాస్ ద డే ఆఫ్ మై లైఫ్. నా కల నిజమైన రోజు అది. నాకు నచ్చిన అమ్మాయి ఫస్ట్ టైం నా బైక్ ఎక్కడం. లైఫ్లో ఇంతకన్నా మంచి రోజు ఇవ్వమని ఆ దేవుని అడగలేను. షెల్ వి గో ఫర్ ఎ స్మాల్ రైడ్? ఇప్పుడా? నో 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 ప్లీజ్ ప్లీజ్. ఓకే. నువ్వు చాలా బాగా పాడతావుగా, ఏదైనా పాట పాడు. ఓకే. चुरा लिया है तुमने जो दिल को, నువ్వు పాడిన ఆ పాట నాకు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. యు రియల్లీ స్టోర్ మై హార్ట్ విత్ దాట్ సాంగ్. వావ్. ఇప్పుడు చెప్పు, నీ ఫేవరెట్ హీరో ఎవరు? పెద్దగా ఎవరు లేరు కానీ అఖిల్ అఖిల్ నచ్చుతాడు. చాలా క్యూట్గా ఉంటాడు కదా. ఓ, నాకు బాగా ఇష్టం. సో ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. జాగ్రత్తగా విని ఆన్సర్ చేయి. అఖిల్ నేను ఇద్దరం ఫ్లవర్ బొకేస్తో వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే ఎవరికోకే చెప్తావు? ఆబ్వియస్లీ నీకే. అస్సలు ఆలోచించకుండా చెప్పా. నన్ను ఇంతగా ఇష్టపడేవాడిని ఎలా వదులుకుంటాను చెప్పు? నా దగ్గర బొకే లేదు, పర్లేదా? అను, నీతో గడిపిన ఈ డేస్ దీస్ ఆర్ ద బెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ డేస్ ఇన్ మై లైఫ్. మేబీ ఐఎమ్ గెటింగ్ ఫీలింగ్స్ ఫర్ యూ. వరుణ్, అసలు నా గురించి నీకేం తెలుసు? అట్లీస్ట్ నా ఫుల్ నేమ్ ఏంటో తెలుసా నీకు? అనన్య మాథ్యూస్. ఐఎమ్ ఏ క్రిస్టియన్. వీఆర్ ఫ్రమ్ కోచింగ్. అవును, నన్ను ఫ్రెండ్గా చూస్తున్నావా, మోర్ దాన్ ఫ్రెండ్గా చూస్తున్నావా? మోర్ దెన్ ఫ్రెండ్గా చూస్తున్నా. మరి నువ్వు? ఫ్రెండ్గానే. మాది చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. మా ఇంట్లో లవ్ ఇవన్నీ ఒప్పుకోరు. నువ్వు మలయాళీ క్రిస్టియన్ అయి ఉంటే ఖచ్చితంగా నిన్ను మిస్ చేసుకునేదాన్ని కాదు. టైం అయింది, వెళ్దామా? ఆ 2 ట్యాగ్స్ మన ఇద్దరం ఇంత దగ్గరగా ఉన్నా మనల్ని కొన్ని వేల కిలోమీటర్స్ దూరం చేసిన ట్యాగ్స్. ఆ ట్యాగ్స్తో నేను ఎందుకు పుట్టలేదా అని బాధపడని రోజు లేదు.
దిస్ ఈజ్ సో ప్రెషస్ టు మీ. యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఐ హ్యావ్ ఎవర్ మెట్ ఇన్ మై లైఫ్. నా లైఫ్లో ఏముందా అని వెనక్కి తిరిగి చూసుకుంటే మొత్తం నువ్వే కనిపిస్తున్నావు. అసలు నీ పరిచయంతోనే నాకు లవ్ అంటే ఏంటో తెలిసింది. నేను ఎక్కడున్నా ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తుంటాను. నువ్వు నన్ను ఒక ఫ్రెండ్లా చూస్తున్నావేమో, బట్ యు మీన్ అ లాట్ టు మీ అను. ఐ లవ్ యూ అను, ఐ లవ్ యూ. I wish I could say those 3 words to you, Varun. But I can't say. వరుణ్, ఏమైంది వరుణ్? 2 days నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వట్లేదు. ఇష్టమున్నా సరే లేదని చెప్పి వెళ్ళిపోయాక నేనేం మాట్లాడాలి? వరుణ్, నువ్వంటే ఇష్టమని చెప్పలేను, అలా అని నో చెప్పడానికి నా దగ్గర రీజన్ కూడా లేదు. మా ఇంట్లో ఒప్పుకోరు వరుణ్, మనకు వర్కౌట్ కాదు. వదిలే వరుణ్, మనం ఇలాగే ఉండిపోదాం హ్యాపీగా. ఇట్స్ ఓకే, వదిలే. కాఫీ తాగుదామా? సరే వెళ్దాం. కెఫెటేరియాలో వెయిట్ చేయి, 5 minutesలో వస్తా. ఈరోజు నువ్వు చాలా చాలా బాగున్నావను. ఐ ఫీల్ లైక్ కిస్సింగ్ యూ. హలో అను, 2 days నుండి మాట్లాడట్లేదు, ఏమైంది? నువ్వు చేసింది నాకేం నచ్చలేదు వరుణ్. ఐ ఫెల్ట్ ఇట్ ఆక్వర్డ్. ఓ అదా, నచ్చిన అమ్మాయితో బాగున్నామని చెప్పడం కూడా తప్ప? ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, ఎలా కనిపిస్తున్నానరా నీకు? నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తావా? చిన్న విషయాన్ని ఎందుకు ఇంత పెద్ద చేస్తున్నావు? వి బోత్ లైక్ ఈచర్ కదా, ఆ చనువుతో చెప్పాను. ఇష్టమా? నీకు ఎప్పుడైనా చెప్పానా? అయినా నువ్వే నా వెంటపడి ప్రపోజ్ చేసావు, అవునా కాదా? నేను ప్రపోజ్ చేసిన తర్వాత నా మానాన్ని నేనుంటే వచ్చి నువ్వే కదా గెలికావు, ఏమైంది అని. నేనుంటే ఇష్టం లేకపోతే నేను ఇచ్చిన గిఫ్ట్స్ ఎందుకే తీసుకున్నావు? మళ్ళీ హక్ చేసుకొని ఏదో డైలాగ్ ఒకటి, ఐ విష్ ఐ కుడ్ సే దోస్ 3 words అని. ఫకింగ్ డామ్. ఏం మాట్లాడుతున్నావు వరుణ్? అయినా నేనేదో అనేసాను ఫీల్ అవుతున్నావు కదా. నిన్న నీ ఫ్రెండ్ ముందు కిస్ అడిగినప్పుడే నచ్చకపోతే లాగ్ పెట్టి కొట్టేదానివి. అలా చేయలేదంటే నీకు నేనంటే ఇష్టమైన ఉండాలి, లేదా నువ్వు వేరే రకమైన ఉండాలి. ఏంట్రా వింటున్నా కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఇప్పుడు చెప్తున్నా విను, నువ్వంటే అస్సలు ఇష్టం లేదు. ఐ హేట్ యూ. చా. కమాన్ 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 చేవే. నేను కోపంలో అనేసిన ఆ మాట తనకు నా మీద ఉన్న ఇష్టాన్ని పూర్తిగా చెరిపేసింది. నాకు కేవలం కన్నీటిని మాత్రమే మిగిల్చింది. ఒకసారి అనేసిన మాటని ఎప్పటికీ వెనక్కి తీసుకోలేను. రేపు చివరిసారి కలిసి సారీ చెప్పడానికి వెళ్తున్నా. నిన్ను కోపంలో ఏదో అనేసాను, ఐఎమ్ సారీ. నిన్నేమన్నావో ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇప్పుడు నేనేం చెప్పినా వినే పొజిషన్లో నువ్వు లేవను, వదిలేయి. నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకున్నా కానీ ఇలా మధ్యలో విడిపోతావు అనుకోలేదు. మంచిగా చెడో నీ మీద ఫీలింగ్స్ వచ్చేసాయి. ఇప్పుడు నేను కలవకుండా నీతో మాట్లాడకుండా నా వల్ల కాదు, అందుకే వెళ్ళిపోతున్నాను.
ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా ఉండు. ఒకటి గుర్తుపెట్టుకో, నా హార్ట్లో ఎప్పటికీ నువ్వే ఉంటావు. ఐఎమ్ సారీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అను. నన్ను క్షమించు. డోంట్ డూ ఆల్ దీస్ క్రాప్ థింగ్స్. నాకు ఇలాంటివి నచ్చవు. I hope she comes back to me. Let fate decide who will be with me. Will it be her or insanity?